నమస్తే, వెల్కమ్ టు విజిల్. రెండోసారి అమరావతి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు మనకి కేబినెట్ లో ఆమోదం తెలిపింది. సో ఈ రెండవసారి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి రైతుల నుంచి కొన్ని అనుమతులు కూడా తీసుకునేందుకు చర్చలు కూడా జరిగాయి. సో కొంతమంది రైతులు సానుకూలంగా స్పందించడం, ఇంకొంతమంది వారి కొత్త కొత్త డిమాండ్స్ ముందుకు తీసుకురావడం ఇలా జరుగుతుంది ఈ నేపథ్యంలో. మరి దీని గురించి చాలా సమగ్రంగా ఆ విచారణ చేసేందుకు, అంటే గతంలో లాగా ఇప్పుడు కూడా రైతులు అంతే సానుకూలంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయంపై ఈ రోజు మనం చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా స్వాతి, మన విజిల్ వీక్షకులకు కూడా. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మనము ఇప్పుడు తీసుకున్న టాపిక్ అంశం ఏంటంటే, రెండవసారి అమరావతి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. సో ఎలా చూడాలి సార్? రైతులు చాలా సుముఖంగా మొదటిసారి ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమయ్యారు. మరి సెకండ్ టైం కూడా అంతే పాజిటివిటీతో ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే రైతులు కూడా ఫస్ట్ టైం ఇచ్చిన రైతులు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది వాళ్ళు కంపేర్ చేసుకుంటారండి. ఎవరైనా నేను కూడా రైతునే, ఎవరైనా పొలాలు వదులుకోవాలి అంటే మనకు ఒక గ్యారంటీ ఉండాలి. అంటే సర్కస్ ఫీట్ లాంటిది. తరతరాల నుంచి వస్తున్న భూమిని మనం వదులుతున్నాము అంటే ఎంతో అనుబంధం ఉంటుంది రైతుల కుటుంబాలకి. కాకపోతే ఏంటంటే మళ్ళీ రాబోయే తరాలకు కూడా ఈ పొలం మూలన మనం గవర్నమెంట్కి ఇవ్వటం వలన వాళ్ళు లబ్ధి పొందుతారు అనే ఒక గ్యారంటీ కనుక ఉంటే వాళ్ళు ఇవ్వటానికి పెద్ద వెనక పడరు. అల్టిమేట్ గా ఎవరి పొలాలైనా మళ్ళీ వాళ్ళ పిల్లలకి తరతరాలు వాళ్ళు దాని ఫలితాలని లేకపోతే ఫలసాయాన్ని పొందాలని అనుకుంటారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో పంటలేసే అక్కర్లా. ఇప్పుడు ఇలాంటి అవకాశాలు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో లేకపోతే ఇంకోటో వచ్చినప్పుడు మంచి రేటుకి గనక వాటిని అక్కడ వాళ్ళకి స్వాధీనం చేసి అక్కడ ఒక పిల్లాడికో ఇద్దరు పిల్లలకో గనక అక్కడ జీవనోపాధి తీసుకుని ఆ మిగిలిన పెట్టుబడితో ఇంకొక సాటికి వెళ్ళి పొలాలు కొనుక్కుని రైతులు ఎప్పుడు కూడా ప్రతిదానికి సిద్ధపడి ఉంటారమ్మా మానసికంగా. ఒకవేళ గనక పరిస్థితులు గనక తేడా వస్తే ఈ భూమిని మనం అమ్మేసి లేకపోతే ఇంకోసారి ఇంకా ఎక్కువ కొనుక్కుంటాం అనే ఉద్దేశం ఉంటుంది. అలా కృష్ణా గుంటూరు లేకపోతే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరికి చెందిన అనేక మంది రైతులు కర్ణాటకలో వెళ్ళి పొలాలు కొనుక్కుని బ్రహ్మాండంగా స్థిరపడ్డ ఉన్నారు. జిల్లాలే ఉన్నారు. అట్లా రైతులు ఎప్పుడు కూడా అలా వలసవాద దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అంతెందుకు మొన్న అమరావతికి 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా వాళ్ళు ప్రభుత్వానికి స్వాధీనం చేశారంటే ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు. అలా స్వచ్ఛందంగా సోషలిస్ట్ కంట్రీలైన చైనాలో కూడా సాధ్యం కాల. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదన చేసినప్పుడు అసలు ఇది సాధ్యమేనా, ఆయన ఏమన్నా కలల ప్రపంచంలో ఉండి మాట్లాడుతున్నాడా, గట్టిగా 10 ఎకరాలు కూడా ప్రభుత్వం అడిగితే ఎవరు ఇవ్వరు కదా అని అనుకున్నారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు ప్రతిపాదన చేశాడు. 3 రాజధానులు ప్రతిపాదన చేసినప్పుడు కనీసం 3 రాజధానులు ప్రతిపాదన చేసిన నగరాల్లో కనీసం 3,000 ఎకరాలైనా కూడా ఒక పరిపాలనా రాజధానికి, ఒక శాసన రాజధానికి, ఒక న్యాయ రాజధానికి ఇవ్వమని ఆయన అడిగాడా? ఎందుకు అడగలేకపోయాడు? సేమ్ హైదరాబాద్, విజయవాడ, అమరావతిలో ఒక ఫార్ములా తయారు చేశారు కదా, అదే ఫార్ములా నేను ఇస్తానని కూడా ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే వ్యక్తికి మధ్యలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒక వ్యక్తి అడిగితే ఒక రకంగా ఉంటుంది, ఇంకొక వ్యక్తి అడిగితే ఇంకొక రకమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి. ప్రజలకి విశ్వసనీయమైన వ్యక్తి అయి ఉండాలి. గతంలో ఆయన అనుభవంలో నిజాయితీగా నిర్భీతిగా ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించిన వ్యక్తి అయితేనే అటువంటి స్పందన వస్తుంది. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున, అంతకుముందు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ప్రజలు చాలా సందిగ్ధంలో పడ్డారు. మామూలుగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే అప్పుడు ఒక సెటప్ అయిపోయింది కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అయినా పెద్ద ఇష్యూ కాదు. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్ కి ఒక దిశానిర్దేశం, మార్గదర్శనం చేసి అందులోనూ లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి ఎలా తీసుకెళ్తారో అనుభవం ఉన్న వ్యక్తి అయితే తప్ప ఇది సాధ్యం కాదు. అటువంటి అనుభవం ఎవరికి ఉంది అనే దృష్టితో ఇద్దరిని పోల్చి చూసుకున్నారు.
పోల్చి చూసుకున్నప్పుడు ఉమ్, ప్రూవెన్ క్యారెక్టర్, ప్రూవెన్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు హైదరాబాద్ లో కూడా సైబరాబాద్ అనే ఒక కొత్త సిటీని, ఒక ఐటీ సెక్టర్ ని పెడుతున్నప్పుడు కూడా చాలా మంది నవ్వారు, కంప్యూటర్లు కూడి పెడతాయా అని. కానీ కంప్యూటర్లు కూడి పెడతాయా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి రైతు కుటుంబంలోనూ తెలుసుకున్నారు. వాళ్ళ పిల్లలు దాని ద్వారా జీవనోపాధి పొంది అనేక విదేశాలు, యూరప్ దేశాలకు, మరీ ముఖ్యంగా అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళు బాగా సంపాదించి, ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవిత కాలంలో సంపాదించింది అంతకంటే ఎక్కువ వాళ్ళు సంపాదించి తల్లిదండ్రుల్ని విజయవాడ లాంటి నగరంలోను, హైదరాబాద్ నగరంలోను వాళ్ళకి ఇళ్ళు కొనిచ్చి, మంచి స్థలాలు కొని, పొలాలు కొని, అంటే ఒక ప్రగతిని చూపించారు. దాంతో కంప్యూటర్ అనేది ఇదేమి ఒక డబ్బా కాదు, నల్ల డబ్బా, దీంతో కూడా జీవనం సాగించవచ్చు, ఇంత ప్రగతి సాధించవచ్చు అనేది రైతులకు అర్థమయ్యి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వస్తే హైదరాబాద్ లో సైబరాబాద్ ఎలా ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి అభివృద్ధి సాధిస్తుందనే ఒక నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారే మొదటి ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళు అప్పటికి చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తండ్రి సాటు బిడ్డగానే క్విడ్ ప్రోకో ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ముఖ్యమంత్రి పీఠం ఎంత బలమైందో, ఆర్థికంగా ఎంత సంపాదించడానికి అవకాశం ఉంటుందో ఆయనకు తెలుసు. దాంతో బాగా నిరుత్సాహపడిపోయాడు. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోవాలి, దీనికోసం తల్లి చెల్లిని అందరినీ దింపాడు రంగంలోకి. తర్వాత నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అర్థించాడు. తర్వాత ఒక్కసారి కనుక నాకు అవకాశం ఇస్తే ఈయన కట్టే అమరావతి ఏంటి, నేను అంతకంటే ప్రజా రాజధానిని కడతానని ఎన్నో బొంకు మాటలు మాట్లాడాడు. అలాగే నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతా అన్నాడు. అసలు మద్యం అమ్ముకుని పరిపాలించే ప్రభుత్వం అన్నాడు. అసలు ఇటుకలతో పొయ్యిలు పెట్టుకుంటారు, ఎక్కడన్నా బంగారపు ఇటుకలు తీసుకొచ్చిస్తానన్న దృక్పథంతో మాట్లాడాడు. అంటే ఒక స్వర్గాన్ని చూపించాడు. దాంతో జనం ఎవరైనా కూడా ఫస్ట్ టైం కాబట్టి అది నమ్మారు. అందులోనూ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఇతను కూడా ఆ డిఎన్ఏ ఎంతో కొంత ఉంటదేమో అనుకున్నారు. కానీ అసలు కంప్లీట్ గా అతనికి ఈయనకి పోలికే లేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆయన కొత్త రూపాన్ని చూపించాడు, అపరిచితుడు. అది తల్లి కూడా విస్మయం చెందింది, చెల్లి కూడా విస్మయం చెందింది. వాళ్ళు కూడా ఈయన్ని ముఖ్యమంత్రి చేస్తే చాలు, మన కుటుంబ విలువను కాపాడతాడు, మన కుటుంబంలో న్యాయాన్ని కాపాడతాడు, ధర్మాన్ని కాపాడతాడు అనుకున్నారు. కానీ ఆయన ఉమ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని చెల్లిని కూడా దూరంగా పెట్టాడు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న ఈయన వివేకానంద రెడ్డి గారు కూడా ఆయనకు అడ్డం అనుకునే ఉద్దేశంతో ఆయన కూడా తొలగిచ్చేశాడు. అటువంటి రాడికలిజం ఉంది దీనిలో. అంటే రాడికల్ అంటే ప్రగతి భావం అని కాదు, ఆయన ఊహించిన స్థాయిలో కుటుంబంలోనే ఆ విధంగా ప్రవర్తించడం అనేది షాక్ గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే షాక్ గురయ్యారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని కానీ, న్యాయ వ్యవస్థను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, దేన్ని నేను చట్టాన్ని కానీ లెక్క చేయాల్సిన అవసరం లేదు, నేను వీటన్నిటికీ అతీతుణ్ణి, దేశంలో ఇలాంటి మెజారిటీ పొందిన వ్యక్తి లేడు, ప్రజలు నన్ను ఇంతగా నమ్మారు అంటే ఇక ఒక 30 ఏళ్ల పాటు నన్ను నమ్ముతారు, అయితే 2-3 సీట్లు అటో ఇటో వస్తుంది అనుకున్న ధీమాతో ఆయన ప్రవర్తించాడు. నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే ఈ ఫస్ట్ టైం అంత భూమి వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు సెకండ్ టైం రైతులకు కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే వాళ్ళు ఒక త్రిశంక స్వర్గంలో ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం ప్రారంభమైందో, రెండో దశ విస్తరణ గురించి మాట్లాడినప్పుడు ఆ రైతుల్లో ఆశలు మళ్ళీ చిగురించినాయి. ఇక పర్వాలేదు, మళ్ళీ లైన్ లో పెట్టాడు, మళ్ళీ మనకి మేలు జరుగుతుంది అన్నందుకే ఇప్పుడు పెదపరిమిలో కానీ, హరిశ్చంద్రాపురం కానీ, వడ్లమాన్లో కానీ, కిర్లపూడిలో కానీ, చర్లపల్లి ఇలాంటి ఒక 7 గ్రామాల ప్రజలు వాళ్ళు కూడా మేము కూడా ఇస్తామని వాళ్ళు డైరెక్ట్ గా మీడియా వాళ్ళు కూడా చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే గతంలో మేము దెబ్బతిన్నాము, ఈ పరిస్థితులు కాకుండా ఈసారి మా అందరికి త్వరితగతిన ఏర్పాట్లు చేసి ఇవ్వండి, ఇచ్చేదంతా కూడా గ్రామాన్ని ఆనుకుని ఉండే విధంగా ఇవ్వండి, మా భూములు అభివృద్ధి చేసిన భూముల్ని అలాగే అందరికి ఒకసారి ఇవ్వండి. ఇలాంటి రెండోది ఏంటంటే వాటికన్నా కూడా ఈ సారవంతమైన భూములు కాబట్టి కొంచెం కౌలు పెంచండి, అలాగే మా పిల్లలకి ఏదన్నా ఉపాధి కల్పించే ఏర్పాటు చేయండి, తర్వాత నష్టపరిహారం కూడా కొద్దిగా ఎక్కువగా ఇవ్వాలి మాకు, ఇవి తప్ప ఇవ్వటానికి వెనక పట్టలేదమ్మా. అది ఒక్కటి ఒక పాజిటివ్. నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిజానికి కొంత మధ్యలో నీరసపడ్డారు అందరూ కూడా, ఇచ్చిన రైతులు కూడా దెబ్బతిన్నారు. మనం అనవసరంగా మోసపోయాము, చంద్రబాబు నాయుడు గారు కనుక రాకపోవటం వలన మనని ఎన్ని వాళ్ళు అగసాట్లు పడ్డారో కూడా అందరూ చూశారు. అమరావతి రైతులు వాళ్ళ మీద ఎన్ని దౌర్జన్యాలు దాష్టికాలు జరిగినాయి, అవమానాలు జరిగినాయి, ఇవన్నీ
కాబట్టి ఇప్పుడు మాత్రం మళ్ళీ 16,000 20 ఒక 17,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అసలు ఇందులో దాదాపు 4,000 5,000 ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఎందుకు పెట్టాలనే ఆలోచన కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. ఇంతకు ముందు నేను కూడా ఇప్పుడు మేము శంషాబాద్ లో చూస్తున్నాం. ఇవాళ 5,000 ఎకరాల్లో 5,500 ఎకరాల్లో పెట్టిన ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ ఇరుకయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ డబల్ అవుతుంది. ఇవాళ దాని కెపాసిటీ, రన్వేని పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు. మౌలిక వస్తువులు మొత్తం ఆ రోజు పెట్టిన దానికన్నా సింప్లీ డబల్, అంతే. అది తంబ్ రూల్. అంత ట్రాఫిక్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ప్రతి నెల 1,80,000 ప్రయాణికుల ఒత్తిడి ఉంటదనే అంచనాతో రైట్స్ సంస్థ వాళ్ళు దాన్ని రూపొందించారు. అంటే రైట్స్ అనేది రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు లేకపోతే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు చాలా ముందు చూపుతో తర్వాత ఎక్కడ ఏమేమి స్టాండర్డ్ గా పెట్టాలనేది ఒక వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తారు తప్ప మన ఇంజనీరింగ్, మనం మాట్లాడే మాటలకి వాళ్ళ ముందు చూపుకి చాలా తేడా ఉంటది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు అనేది అడిగారు, ఈసారి రైతులు సుముఖంగా ఉన్నారా అని. రైతులు ఖచ్చితంగా సుముఖంగా ఉన్నారమ్మా. కాకపోతే దీన్ని రాజకీయం చేయడానికి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఒక్కసారి ఇప్పుడు వాళ్ళ అమరావతి రైతుల ముఖంలో ఎంత వెలుగు కనపడుతుందో అదే వీళ్ళకి ఒక బలం ఇచ్చింది. కొత్తగా ప్రతిపాదించిన ప్రాంత గ్రామాల్లో కూడా రైతులకి బలం ఇచ్చింది. అదే గనక గతంలో లాగా గనక నీరసంగా ఉండి పనులు ఆగిపోయి ఉంటే మాత్రం సాధ్యం అయ్యేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ పునర్ప్రారంభం అయిందో, మంచి గుడ్ స్టార్ట్ అంటాం చూసారా, అలాంటి రాత్రి పగలు కూడా పనులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు ఓకే, ఇప్పుడు రెండోసారి కనుక చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తించారు అవసరాన్ని. ఎందుకంటే ప్రగతిశీల భావాలు కలిగిన గవర్నమెంట్లు ఉండాలి, కానీ కక్ష సాధింపులు చేసి ప్రజలను వేధించి ప్రజల మీద తర్వాత ఇట్లాంటి అక్రమ సారా వ్యాపారాలు చేసి సంపాదించుకునే ప్రభుత్వాలతో ప్రజలకు జరిగే మేలు ఉండదు. వ్యక్తిగతంగా వాళ్ళు లబ్ధి పొందగలుగుతారు తప్ప అది బాగా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుభవం అయినంత ఇంకెవరికి అనుభవం కాలా. నేను కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తినే కాబట్టి నాకు తెలుసు ప్రతి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో. నేను 2020 సంక్రాంతి రోజు అక్కడ ఆ గ్రామంలో నిరాహార దీక్షలో కూడా వచ్చి పాల్గొన్నాను నా అంతటి నేనుగా. ఎందుకంటే నాకు ఆ సంక్రాంతిని ఇంట్లో గడుపు చేయాలని నాకు అనిపిస్తలా. రైతులకి భూమికి ఉండే అనుబంధం, మేము తరతరాలుగా రైతులు కాబట్టి మాకు తెలుసు. అయితే ఎవరన్నా కనుక అంతకన్నా మంచి లబ్ధి ఇచ్చేటప్పుడు రైతులు ఎప్పుడు వెనకపడరు. అందులో ఆంధ్రప్రదేశ్ రైతులు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ప్రగతిశీలంగా ఆలోచిస్తారు తప్ప ఈ భూమి పోతే మనకని కాదు. మనకి ఈ భూమితో లాభం వస్తుంది, అవసరమైతే ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి కూడా మనం బతుకుతాం, మన బిడ్డలు మాత్రం ఇక్కడ జీవనోపాధి ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని కష్టాలు పడైనా బ్రతికి మళ్ళీ స్థిరపడాలని కోరుకుంటారు. అది ఎవరికైనా రైతు కుటుంబాల్లో ఉండే ఒక ఆలోచన విధానం. ఇప్పుడు ఈ రెండో విడత కూడా స్వచ్ఛందంగా చేసేందుకే చూస్తున్నారు తప్ప సమీకరణే కానీ సేకరణ కాదు. సమీకరణతోనే సాధ్యం అవుతుంది. ఇప్పటికే చాలా మంది గ్రామాల్లో స్వచ్ఛందంగా వాళ్ళ అనుమతిని వాళ్ళు ఇచ్చారు, మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఈ చిన్న చిన్న విషయాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతోనూ ఆచరణలో వాస్తవ దృక్పథంతో ఉండమని చెబుతున్నారు. మంత్రులు కూడా ఎప్పుడు భేషజం లేదు. మంత్రులు ప్రజలు కూడా ఒక పాలు నీళ్ళలా కలిసి మాట్లాడుకుంటున్నారు, కానీ మేం ప్రభుత్వం మీరు ప్రజలు అనే దృక్పథం అక్కడ లేదు కదా. అదొక్కటి ఒక పాజిటివ్ అంశంగా నేను భావిస్తా ఉన్నా. సార్, ఇప్పుడు రైతులు ఏదైతే సెకండ్ టైమ్ ల్యాండ్ పూలింగ్కి సానుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా మనం దేనికి సేకరిస్తున్నాము, సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ ఎందుకు అవసరం అవుతుంది, ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది, ఏ ప్రాంతంలో అవసరం అవుతుందని క్లియర్గా రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తుంది. మీరు అన్నట్లుగా ఏదైతే మనకి స్పోర్ట్స్ సిటీ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి అలాగే డెవలప్మెంట్స్లో భాగంగా అమరావతి డెవలప్మెంట్స్ లో భాగంగానే ముందుకు వెళుతుంది. కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో మొదటిసారి ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నప్పుడు అప్పుడున్న హామీలే సరిగ్గా నెరవేర్చలేదు. సో సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ కి ఎలా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనే క్వశ్చన్ రైతుల నుంచి వస్తుంది. అందుకోసమే ఇది ప్రాసెస్ ముందుకు వెళ్ళట్లేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరితర వాళ్ళు కావచ్చు వీటిని పోర్ట్రే చేస్తున్నారు అనుకోవచ్చు. స్వాతి, ఇప్పుడు అమరావతి నిర్మాణం అనేది పట్టాలకు కట్టి పరదాలు కట్టి నిర్మాణం జరగటం లేదమ్మా.
పారదర్శకంగా అందరూ ఏ రాత్రి పగలెళ్ళి చూసుకున్నా కూడా ఆ నిర్మాణం ఎంత పురోగతి జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. అదొక ఉజ్వలంగా భవిష్యత్తు వెలిగిపోతుంది అనేది ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి మొదటి 33,000 ఎకరాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు, తర్వాత నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్మాణాలు కూడా ముందుకు సాగుతున్నాయి. కాబట్టే రెండో దశలో ప్రతిపాదన పెట్టినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఆయా గ్రామ పంచాయతీల దగ్గరికి, రచ్చబండల దగ్గరికి వచ్చి కూర్చుని ప్రతిపాదన వచ్చిన అధికారులతోనూ, నాయకులతోనూ, ప్రజాప్రతినిధులతోనూ అరమరికలు లేకుండా వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నారు. అది గొప్ప విషయం. అదే కనుక అక్కడ నిరసనలు వస్తే వీళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు ఇవ్వరు. కానీ ఒక స్నేహపూర్వకమైన భావనలో తర్వాత వాళ్ళు చూస్తున్నారు కదా, పక్క గ్రామాలే కదా. ఇప్పుడు ఇదొక ఖండంలోనూ అదొక ఖండంలోనూ లేవు, ఏం జరుగుతుందో చూడట్లేదు అంటానికి. ఇవాళ రేపు మొబిలిటీ పెరిగిపోయింది. ప్రతి రైతుకు ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. చక్కగా వాళ్ళు తిరుగుతున్నారు ఆ గ్రామాల్లో అనేక పనుల మీద. వాళ్ళు ఇక్కడికి అమరావతికి వస్తూ ఉంటారు. వెలగపూడి ఇవన్నీ కూడా నేను కూర్చుంది కూడా అప్పుడు వెలగపూడిలోనే, గుర్తొచ్చింది వెలగపూడిలోనే. అప్పుడు అంత 5 సంవత్సరాల పాటు వాళ్ళు నిరసన దీక్ష మహిళలే చేశారంటే మహిళలే ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి జరిగిన మేలే మాకు జరిగితే చాలు. కాకపోతే మాది ఇంతకన్నా మంచి పొలాలు కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కొంచెం మాకు మార్జినల్ గా మమ్మల్ని చూడండి అని రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నారు తప్ప డిమాండ్ గా అడగట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రేమపూర్వకంగా డిమాండ్ గా అడిగినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాల క్రితం రాజధాని నిర్మాణానికి వేసిన అంచనాల కన్నా 16,000 కోట్లు పెరిగింది 5 సంవత్సరాలు నిలబడిపోవటం వలన. అది సహజం. కాలంతో పాటు అనేక మార్పులు జరుగుతాయి. పిల్లలు పెరుగుతారు, అట్లాగే రూపాయి విలువ తగ్గుతుంది. అంచనాలు ఒకప్పుడు మనం 10 లక్షలతో ఇల్లు కట్టుకుంటామని అనుకుంటా ఉండగా 2 ఏళ్ళు దాటేటప్పటికి 14 లక్షలకి వెళ్తుంది. అట్లాగే ఇవాళ రాజధాని నిర్మాణం కూడా పెరిగింది. 5 సంవత్సరాలు స్టాల్ అయిపోయింది, పనులన్నీ ఆగిపోయినాయి. దాని మూలాన ఇప్పుడు మాకు కొత్తగా మేము ఇస్తున్నాం కాబట్టి కొంచెం మాకు మార్జినల్ గా చూడమంటున్నారు. అది తప్పులేదు. ఎందుకంటే అది ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే జరుగుతుంది తప్ప బలవంతంగా జరగటం లేదు, నమ్మకం లేకుండా జరగటం లేదు, లేకపోతే చట్టాలను ఉపయోగించి ఒత్తిడి చేయట్లేదు. ఇద్దరు స్నేహపూర్తంగా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చి మనం కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాట్లాడుకుని మా ఇబ్బంది మేము చెబుతాము, మీ ఇబ్బంది మీరు చెప్పండి, మనం ఒక సమాన స్థాయిలో ఒక అంగీకారానికి వస్తాము, మేము మీ పొలాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతుంది, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని రైతులు చెబుతున్నారు. అది సమతూకం ఎక్కడ వస్తుందో అక్కడ ఈక్విలిబ్రియం అక్కడ చూసేసుకుని సెటిల్ చేసేసారు అనుకోండి. మంచి కనుక ఎయిర్పోర్ట్ రావటం వలన మొత్తం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అసలు మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో అంతా కూడా మళ్ళీ మార్పు వచ్చేస్తాయి. మేము చూస్తున్నాం కదా, నేను హైదరాబాద్ లో ఉంటాను. శంషాబాద్ కడుతున్నప్పుడు మేము అందరం కూడా ఏంట్లే అనుకున్నాం. కానీ శంషాబాద్ రూపురేఖల్ని హైదరాబాద్ ను మార్చింది. ఇప్పుడు సైబరాబాద్ ఏరియా ఎంత మార్పు తీసుకొచ్చిందో మళ్ళీ శంషాబాద్ కూడా ఒక పవర్ అంటే ఒక డెవలప్మెంట్ కేంద్రంగా రాబోతా ఉంది. సార్, సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ పై అమరావతి రైతుల అభిప్రాయానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా స్వాతి, మన విజువల్ వీక్షకులు.